शिवाय पंचहर आशीर्वाद बुले बोले कोनी अर्चना मुख्यतः स्वागतम अर्चना स्वागतम श्री मंजुनाथ स्वामी దేవాలయానికి కోటరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న ప్రతిష్టకు స్వాగతం పలుకుతున్నాను. కాబట్టి శ్రీ శ్రీ మంజునాథ స్వామి యొక్క ఆశీర్వాదం కోటరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు మరియు ఆలయ కమిటీ సభ్యులకు మరియు ప్రతి ఒక్కరికి మా నరసింహ ఛానల్ ద్వారా హృదయపూర్వక నమస్కారం తెలుస్తూ స్వామివారి కృప ఎల్లవేళలా మీకు ఉండాలి, ఆయన ఆశీర్వాదం మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి అధ్యక్షులు కూడా ఇచ్చారు కాబట్టి ఆయన కూడా ఒక సన్మానం చేస్తాం. నమస్తే అధ్యక్ష. ఆలయ నిర్మాణం కోసం ఎంతో కృషి ఇష్టం కాబట్టి మీరు కూడా బాగుండాలి, అందరం బాగుండాలి, మనం ఉండాలి, అందులో ఉండాలి, అందరూ ఉండాలి. ఇక అందరికీ నమస్కారం. ఈరోజు మనం కోటరెడ్డిపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ శ్రీ 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 మంజునాథ స్వామి ఆలయం నిన్నటితో పూర్తి కార్యక్రమం మొదలైంది. అంటే విగ్రహ ప్రతిష్ట, స్వామివారి ప్రతిష్ట కూడా కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ప్రతిష్టమ ప్రతిష్ట మరియు ఇక్కడ శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి గారు కూడా రావడం జరిగింది. వివిధ కార్యక్రమాలు కూడా కనుల పండుగగా ఈ 3 రోజుల పండుగ జాతర ఏర్పడ్డది ఇక్కడ. కాబట్టి ఇక్కడ వనకల అశోక్ అన్న గారు చాలా కష్టపడుతూ మరియు ఇక్కడ ఇచ్చిన భూమి ఇచ్చిన దాత పటేల్ అయిన సంగారెడ్డి గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. కాబట్టి ఆయన భూమి ఇవ్వడం జరిగింది. అశోక్ అన్న గారు ఆలయం నిర్మాణం కోసం కృషి చేస్తూ దాదాతో కలిసి ఆలయ నిర్మాణం ముందుకు తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి ఈ పట్టణ ప్రాంతం ఈ గ్రామ ప్రాంతంలోని చాలా కనుల పండుగ సంబరాలు చేయడం జరిగింది. స్వామివారి విగ్రహ ప్రతిష్ట కావచ్చు, వైష్ణవ ప్రతిష్ట కావచ్చు, భక్తులు మాత్రం చాలా వేల సంఖ్యలో చాలా రావడం జరిగింది. మాకు ఆనందం అనిపించింది. మేము నిన్న కూడా రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అశోక్ అన్న గారు మనతో ఉన్నారు కాబట్టి ఈ ఆలయం నిర్మాణం కోసం ఎందుకు ఈ ఆలయం నిర్మించాలి అనే ఒక లక్ష్యం ఎందుకు తీసుకున్నారు, ఏ విధంగా తీసుకున్నారు, ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిపోయింది, దీని చరిత్ర ఏంది, ఒకసారి స్వామివారి కృప ఆయన లేని అసలు ఆలయం కాకుండే. వాస్తవాన్ని నిన్న మదనంద స్వామి కూడా చెప్పింది, మనము అనుకుంటాం ఎంతైనా కానీ ఆయన రప్పించుకుంటాడు, ఆయన చేపించుకుంటాడు. అది నీలో ఉంటే మాత్రం నిలువై ఉంటే నీవు కంపల్సరీ మంచిగా శ్రీమంతులు అవుతావు. శ్రీమంతులు అంటే ఎవరు శ్రీమంతులు కాదు, అందరూ మానవులే. ఆ విధంగా నిన్న ప్రసంగం కూడా ఇవ్వడం జరిగింది. సరే అంత పెద్ద గొప్పమని కాదు కాబట్టి సరే అలాంటి కార్యక్రమాలు ఇప్పుడు ఈ అశోకన్నతో కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న, ఈ ఆలయం నిర్మాణం మరియు మంజునాథ స్వామి ఆలయం అంటే అందోళన మండల పరిధిలోనే నేను ఎక్కడ కూడా అంటే ఉండొచ్చు, చిన్నకూడచ్చు, ఇంత పెద్ద ఆలయం అయితే లేదు. కాబట్టి ఇంత పెద్ద ఆలయం మరియు గణపతి కావచ్చు, అమ్మవారు కావచ్చు, మరియు శివపార్వతుల అంటే చాలా కనులు పడడం జరిగింది. అంటే ఈ నిర్ణయం తీసుకోవాలని మీరు ఎట్లా అనుకుంటారు? అంటే నేను సర్పంచ్ అయినా నేను సర్పంచ్ అయినప్పుడు ఒక మనస్ఫూర్తిగా ఏంటంటే మనం దేవుడికి ఒకటి లింగం కట్టాలి. మనం శివాలయం లేదు గ్రామంలో శివాలయం లేనప్పుడు శివాలయం కట్టాలని ఒక ఆలోచన వచ్చేసి ఒక సంకల్పం కింద తీసుకొని 2008లో సుమారుగా 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరికి పోయినాం. మన గ్రామంలో రాజనరసింహ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దగ్గరికి తీసుకుపోయి ఈ గుడి కోసం అప్పట్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో 21 లక్షలతోని శాంక్షన్ చేయించాం. అప్పట్లో ఆ 21 లక్షల శాంక్షన్ చేయడానికి కూడా 4,40,40,000 డిపాజిట్ చేస్తేనే అది శాంక్షన్ అయింది. 25% అమౌంట్ కట్టాలన్నమాట. ఆ 25% అమౌంట్ కూడా నేనే డిపాజిట్ చేసాను. ఆ సొంత పైసలతో నేనే డిపాజిట్ చేసి అది 21 lakhs శాంక్షన్ చేయించుకొని మొదలు పెట్టినాక ఇక తొందరగా ఈ శివాలయాలు కట్టడానికి టైం పడుతుందని మా పెద్ద పెద్దలు చెప్పారు. అది వాస్తవం అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు 16 సంవత్సరాలు అవుతుంది. 16 సంవత్సరాల కింద స్టార్ట్ అయింది. ఈరోజు ఇప్పుడు ఓపెనింగ్ అయింది. ఇన్ని ఏళ్ళ ఇక పడ్డ కష్టాలు ఇక ఎన్నో తిరిగి ఎన్నో చేసుకుంటా ఒక్కరిని ఏకతాటిగా పోరాడుకుంటూ చేసుకుంటూ ఇక రావచ్చు. అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కువ తీసుకుంటూ వచ్చినాం. ఇక్కడ రాకొచ్చి నిన్న శివలింగం శ్రీ మంజునాథ దేవాలయం కోతిరెడ్డిపల్లి
గ్రామం అంగోల్ మండల్ సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం. ఈ లోపల ఇది మనం ఎండోమెంట్ కింద రిజిస్ట్రేషన్ చేయించి అన్ని ప్రతి ఒక్కటి రిజిస్ట్రేషన్ చేయించేసి దాని ద్వారా మనం ఇదంతా ఎండోమెంట్తో వాళ్ళ ద్వారానే లింగం వాళ్ళ ద్వారానే గణపతి వాళ్ళ ద్వారానే వాళ్ళు వేసిచ్చిన డిజైన్ ప్రకారం పార్వతి అమ్మవారు ఇది ద్వారపాలకులు 2 ముంగట నంది బలిపీఠం ధ్వజస్తంభం ఈ అన్నిటికీ కూడా చిత్రకారులు ఎవరు అని అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ స్థాపకులు. వాళ్ళ ద్వారా ఇవన్నీ వేయించి వాళ్ళ డిపార్ట్మెంట్ పరంగా శాంక్షన్ చేపించేసి ఇంటితోని చక్కగా తిరుపతికి చేపించాం. తిరుపతిలో శిల్పకళాశాల అక్కడ పోయి ఇచ్చేసి ఆడ బాగా టైం తీసుకుంది. మొత్తం 2 రాష్ట్రాలలో సీరియల్ నెంబర్ రావాలన్న విగ్రహాలు అది కూడా కొంత టైం పట్టింది. ఆ టైం పట్టింది. ఆ లోపల ఇవన్నీ తయారు చేసే వరకు ఇది ఇక్కడ వరకు వచ్చింది. ఇవన్నీ కూడా ఇది లింగం అయితే ఇక తిరుపతి వెంకటేశ్వర స్వామి అల్పిరి దానికి ముంగంటి ఉంటుంది స్కూల్, ఇది కాలేజు, ఈ శిల్ప వైదిక అని చెప్పని శిల్పులు అంతా చెప్తూనే ఉంటారు అన్నమాట. 2 రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ఇస్తూనే ఉంటారు అన్నమాట. అయితే వాళ్ళ దగ్గర చేపించి తీసుకొచ్చి నిన్నటి రోజున మనం ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. సంతోషం. కాబట్టి నిన్న రోజున ఎట్లా అనిపించింది? ఇప్పుడు శ్రీ 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 మాధవానంద స్వామి సరస్వతి మాధవానంద స్వామి రావడం జరిగింది. కాబట్టి ఆయన ఆస్థానికి నేను చూసిన టైం అయితే చాలా 2 గంటల పైన ఉన్నాడు అనుకుంటా. అసలు ఇంకా టైం కూడా కేటాయించారు. వచ్చేస్తారు ఆయన ఏదో కార్యక్రమం చేసుకుని అయిపోతారు. చాలా కార్యక్రమం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రశాంతంగా ఉంది అని చెప్పి ఆ వాతావరణం కూడా మాకు చెప్పడం జరిగింది. రికార్డింగ్ కూడా చేయడం జరిగింది. కాబట్టి అంటే అలా చేయాలని మీ లక్ష్యం అంటే మీరు చేసిన అంటే ఈ విగ్రహాలు కావచ్చు, మరి ఇక్కడ దాతలు కావచ్చు, గుడి నిర్మాణం కావచ్చు, ఇక్కడ ఉన్న గ్రామస్తులు కావచ్చు, అందరు సపోర్ట్ ఉంటుంది కదా. అందరితో చేసినాము. కాబట్టి మాధవానంద స్వామి కూడా మీరు అందరి గ్రామస్తులను కూడా మంచి ఇంట్రెస్ట్ గా ఆయన చెప్పిన అందరికి కూర్చొని ప్రసాదం చేయడం అన్ని విధాలుగా. ముఖ్యంగా ఏంటంటే నాకు ఈ గుడికి సంబంధించిన దాని విషయంలో ఒకటి వస్తే మాధవానంద స్వామి గారి ఆశీస్సులతోనే మాధవానంద స్వామి టైం పెట్టిండు. ఆయన చూసిన టైం ప్రకారం మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా అంటే చాలా బ్రహ్మాండంగా విజయవంతం చేసుకున్నాం. ఎందుకంటే యాగశాల, ఆ యాగశాల అంటే అది మొత్తం యాగాలు చేసేది. యాగశాల వేయడము, ఈ టెంట్, ఈ ముంగట పందిరి, ఇవన్నీ కూడా ముఖ్యంగా ఇంత పెద్ద గుడికి తగ్గట్టుగా యాగశాల చేసి యాగాలన్నీ పూజలన్నీ అందులో చేసేవన్నీ ఆయన ఆశీస్సులతోనే. ఆయన వచ్చిండు అని అంటే వేల సంఖ్యలో ప్రజలు వచ్చారు. ప్రజలు అయితే ఇట్లా మంగళారతులు పట్టుకొని ఆయనకు స్వాగతం కూడా మేము పలికినాం. ఆయన ఆశీస్సులు ఎట్లా అంటే ఇక ఆయన అంతా అన్ని ఆయన చూసి ఆయన చేసి ఆయన ఆధ్వర్యంలో జరిగేపటికనే ఇంత గొప్పగా మాకు ఆయన ఆశీర్వాదంతో సక్సెస్ చేసుకోగలిగినాం. మాకు మాత్రం ఆయన ఇక ఒక అంటే నేను ముందు కూడా చెప్పిన 10లల్లా 100లల్లా 1000లల్లా లక్షలల్లా కోట్లు మాకు ఇచ్చినట్టు కోట్ల ఆశీర్వాదం ఆయనతో మాకు దొరికింది. మాధవానంద స్వామి కోట్లు ఆయన కృతజ్ఞత ఇక మరవలేదు మా జీవితంలో కూడా. అంత టైం ఇచ్చిండు, అంత బాగా చూసిండు. అందరికి కూడా అన్ని ఎంత అంటే చాలా మంచి మాటలు చేసిండు. మనిషి అంటే ఏంది, మనిషి రూపం అంటే ఏంది, ముక్కు ఎట్లా వచ్చింది, కళ్ళు ఎట్లా వచ్చినాయి, చెవులు ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ కొనుక్కుంటే మనకు దొరుకుతాయా? భగవంతుడు ఇచ్చేపట్టుకునే కదా ఇవన్నీ వచ్చినాయి, నీకు ఫ్రీగానే ఇచ్చింది కదా అనే మంచి ఒక సంభాషణ ప్రజలలో కూడా మంచి బాగా అంటే మనం అందరూ మన జీవితంలో ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా పద్ధతి జీవించాలి, మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా పుట్టామనేది కూడా మొత్తం చెప్తుంది. చాలా బాగా చెప్తుంది ఆయన. మనం రుణపడి ఉండాలి. అందరం ప్రజలకు కూడా ఒకటే కోరుకునేది ఏంటంటే ఆ మాధవానంద స్వామి ఆయన దివ్యాశిక్షుల మనం అందరం పొందాలి. ఎక్కడ ఏమున్నా చేసినా ఆయన దగ్గర పోయి కనీసం కొంచెం ఆశీర్వాదం తీసుకుంటే కాదు, ఆ తృప్తి ఆ ఆశీర్వాదం అందరికి దొరికిన వాళ్ళు చాలా అదృష్టం. చాలా బ్రహ్మాండంగా నిన్న మాత్రం తిరుపతి గ్రామస్తులందరూ అదృష్టవంతులైపోయింది. సరే, ఇక్కడ మనకు ఆలయ నిర్మాణం తీసుకుంటారు. ఈ
ఆలయ స్థలం ఈ ఆలయ స్థలం ముఖ్యంగా ఇది కూడా ఒక మాట చెప్పాలి. ముఖ్యంగా ఇది ఆలయ స్థలం మన పట్ల సంగారెడ్డి మా గ్రామం తను రైతు. ఆ ఊరికి కడికి ఇదంతా ఆయన తనదే. తాను నేను సర్పంచ్ గెలిచి ఈ గుడి కడతా అనే ఆలోచన నాకు వచ్చినప్పుడు అక్కడ ఇక్కడ చౌరస్ ఉంటుంది, కోటేపల్లి చౌరస్తాలో ల్యాండ్ చూసింది. అక్కడ తీసుకొని కట్టేద్దామని చెప్పని మా పెద్ద మనుషులు అందరి మధ్యన మాట్లాడుతుంటే ఆయన ఒక పెద్ద మనిషిని పిలుచుకొని ఆడే చూస్తున్నారు, ఆడే దూరం అయిపోతుంది, అక్కడ పైసలు పెట్టి కొనడం చేయడం, ఇక్కడికి రండి నేను ఇక్కడ ఇస్తాను, 20 నిమిషాల ముందు ఇస్తాను, అశోక్ గుడి కడితే నేను ఇచ్చేస్తాను అని చెప్పాను. అనేటట్లా మాకు కూడా చాలా సంతోషం అయిపోయింది. ఆయన కూడా రుణపడి ఉన్నాడు, సంగారెడ్డి గారికి కూడా రుణపడి ఉన్నాడు. ఆయన చెప్పంగానే నా పేరు ఆయన తీసుకొని ఆయన నాకు చెప్పడం ద్వారా ఆయన కూడా సంతోషంగా ఇచ్చేసింది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కింద శ్రీ మంజునాథ స్వామి ఆలయం పేరు మీద 20 గుంటల భూమి రిజిస్ట్రేషన్ ఆయన చేసి ఇచ్చేసి తర్వాత నెక్స్ట్ ఇక కొద్దిగా ఇవన్నీ టైమింగ్స్ ఏంటంటే కొంచెం ఇబ్బందులు వాళ్ళు వీళ్ళు మళ్ళీ నేను సర్పంచ్ దిగిపోయినా. అప్పట్లో ముఖ్యంగా ఏంటంటే ఆయన రాజశేఖర్ పని స్పీడ్ అయిపోతుంది. ఆయన ఇక అది పెండింగ్ కాకుండా ఆ రకంగా ఇక్కడ దాకా వచ్చింది. మధ్యలో కూడా ఇది 21 lakhs ఇది అమౌంట్ సరిపోక చేయక కూడా మళ్ళీ తర్వాత 41 చేసింది. ఈ 41లో కూడా మళ్ళీ అన్ని ఇంకొక దీనికి ఇంకోటి సబ్ టెంపుల్ రావాలి. సబ్ టెంపుల్ పక్కన సబ్ టెంపుల్ అంటే అది హనుమాన్ది. ఆ సబ్ టెంపుల్ కోసం అదొక అమౌంట్ పెట్టింది, ఇంకోటి కమాన్ పెట్టింది. ఇవన్నీ ఇంకో 2-3 పనులు ఉన్నాయి. ఈ పనులలో మనకు మొత్తం మీద టోటల్ ఏంటంటే 22 lakhs రికార్డ్ అయింది అంతే దీనికి. ఇప్పుడు మనకు అంటే ఈ ఆలయం సంబంధించి దాతలు కావచ్చు, ఆలయం నిర్మాణం కావచ్చు, ఇవన్నీ దాతలు కూడా వచ్చారు. ఈ విగ్రహాలకు సంబంధించి గుడికి సంబంధించి దాతలైతే ఎవరు లేరు, నేనే పెట్టుకుంటూ వచ్చిన మొత్తం టోటల్. ఒకటేంటంటే ధ్వజస్తంభం మాత్రం ఆయన అమెరికన్ ఉంటాడు, సంగమేశ్వర రెడ్డి అని, ఆయన ఫాదర్ కృష్ణారెడ్డి అని ఉంటాడు చిట్కూల్లో. వాళ్ళ అల్లుడు మన కృష్ణారెడ్డి గారి అల్లుడు సంగారెడ్డి మన సంగమేశ్వర రెడ్డి వాళ్ళ బావ రాఘవరెడ్డి అని నాకు చాలా దగ్గర క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఆయన పేరు మీద అన్నట్టుగానే ధ్వజస్తంభం కోసం ఆయన కృషి చేసిండు, ఆయన డబ్బులు కూడా ఇచ్చిండు. ఆ ధ్వజస్తంభం మొత్తం ఆయన అది కూడా ఆ శ్రీశైలం అడుగులకి తీసుకొచ్చిన. అంటే అది ఏం కట్టేది? అది నేరవేప. అంటే వర్షం పడితే ఇబ్బంది ఏమి ఉండదు. ఎక్కువ అంటే చాలా గుళ్ళల్లో ఖచ్చితంగా ఇది కూడా మన హిందూ సాంప్రదాయ ప్రకారము కంపల్సరీ అదే ఉండాలి. నేరవేపనే ఉండాలి, శ్రేష్టం అన్నమాట గుడికి. అంటే పెద్దలు చెప్పారు, పూజారులు చెప్పారు, మళ్ళీ స్థపతులు చెప్పారు, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ కూడా చెప్పింది. వాస్తవం. అయితే ఇంకోటి మనం చాలా ఆలయాలు చూసుకుంటే అంటే ఇప్పుడు రౌతులు కావచ్చు, అంటే వివిధ రకాల శ్రమలు రౌతులే ఇవి కట్టలే రెండుతో అంటే ప్రజాటంలో అలా చేస్తుంది. కాబట్టి మీది ఈ విధంగా అంటే ఇప్పుడు చక్కగా కాబట్టి మనకు కట్టారు. ఇప్పుడు మన స్వామి దగ్గర ఏముంటుంది, మదానంద స్వామి దగ్గర ఆయన దగ్గర ఒకటి ఉంటుంది కండి, ఆయన దాంట్లో దర్శనం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా మీరు పెట్టింది బంగారం పెట్టింది, కొన్ని కోట్లు ఇచ్చిన దొరికిన బంగారం పెట్టి వాస్తవం. అది బంగారం కలర్ కూడా ఉంది వాస్తవం. ఇలాంటి సందర్భం నాకు చాలా నేనైతే చాలా నాకు మంచిగా అనిపిస్తుంది. ఏంటంటే గజేష్టం చూడాలంటే ఈ ఆలోచన ఎవరు చీరు అశోక్ నాకు నేను అనుకున్నా. అంటే ఈ ఆలోచన ఎవరు చీరు వాస్తవంగా ఎక్కడ చూసినా శిల్పాలు ఎందుకంటే వివిధ రకాల డిజైన్లు చేస్తారు. డిజైన్ కాదు, కావాల్సిన దేవుని కావాల్సింది గజేష్టమం. గజేష్టమం ఎట్లా ఉండాలి, అందంగా అట్రాక్షన్ గా ఒక మీరు చెప్పినట్టు మంచిగా ఒక చెట్టు ఆ వాతావరణంలో. కాబట్టి ఆ వాతావరణంలో బాగా ఆ ఎట్టు కూడా చాలా ఎట్టు 40 meters బాగుంది. 40 ఆ విధంగా తీసుకున్నారు. మళ్ళీ దానికి గంటలు మళ్ళీ అంటే దాని అట్రాక్షన్ వేరు ఉంది. సూపర్. అంటే హైలైట్ దాని విషయం అయితే 100% దాని విషయం కాదు. ఇప్పుడు ఈ గుడికి సంబంధించి శిల్పులు కూడా అంటే ఇది ఇంకోటి ఆలయంలో ఇక్కడ చూసుకుంటే మనం చూసిన ప్రాంతంలో ఇక్కడ గర్భగుడి అయితే స్వామివారికి మంచిగా
నాకు సంతోషం అనిపిస్తుంది. స్వామివారు కూడా ఆనందంగా నిన్న అందరి దర్శనం ఇచ్చి ఇంత పెద్ద లింగము నీకు చాలా అంటే బ్రహ్మాండంగా ఇంత ఈ డిజైన్ కూడా ఈ లింగం అంటే మా దగ్గరికి అయితే శంకరుడు వచ్చి కూర్చున్నట్టే ఉంది. అంతే నిండా నిబ్బరంగా. అంతే. ఎందుకంటే ఈ గుడికి తగ్గట్టుగా ఇంత ఈ మొత్తం అంతా కూర్చున్నాడు అంటే ఈ రూమ్ అంతా ఈ ఇల్లంతా కూర్చున్నట్టుగా అనిపిస్తుంది కంపల్సరీ. ఆయన లేని వాళ్ళు లేదు. కాబట్టి ఆయన మనం ఇప్పుడు మనం ఆయన దగ్గర కూర్చున్నాం. అంతే ఆయన దగ్గర మన దగ్గర ఇప్పుడు నా కోసం మీరు చెప్పరారా అని చెప్పి మనం చెప్పి ఆయన అన్న మాటలు ఆయన లేనిదే నువ్వు ఇంత ఆలయం కట్టలేదు. ఆలయం కట్టాలంటే నాకు తెలిసి శిల్పులు కావచ్చు, ఇక్కడ చూసుకుంటే చాలా అందంగా స్తంభాలు కావచ్చు, మనం ఇక్కడ చూసుకుంటే మొత్తం గుడి మొత్తం నిర్మాణం కూడా చాలా నాకు తెలిసి చాలా ఖర్చు కావచ్చు. ఇప్పటి వరకు కూడా అది బాగా అంటే ప్రతి ఒక్కటి మనకు తాట. ఇప్పుడు ఇది ఈ మార్పులు ఇది కూడా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇయ్యారు మామూలుగా. కానీ మనం ఏంటంటే మంచి స్టాండర్డ్ గట్టిగా చేసిన పని స్థిరస్థాయిగా ఉండాలనే ఆలోచనతో ఒకటి సంకల్పం కూడా మనది గుడి కట్టాలి అని చెప్పి ఆలస్యం అయినా 16 సంవత్సరాలైనా ఈరోజు ఒక ఇంత మంచి రూపంకి వచ్చినందుకు నాకు చాలా సంతోషం. నువ్వు 16 సంవత్సరాలు కష్టపడ్డావు, కానీ 3 రోజుల్లోనే కష్టాలు నాకు తెలిసి నాకు కూడా మొత్తం నా జీవితం నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఆయనకు. నువ్వు 16 సంవత్సరాలు కష్టపడ్డ ఫలితాన్ని స్వామి చూసింది. ఎందుకు చూసిండు? నీకు ఓకే ఉందా లేదా, చేస్తావా చేయవా, నీకు ఆ శక్తి ఉందా లేదా అని చూసి 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 నీకు మళ్ళీ అవకాశం ఇచ్చిండు. ఈ రోజు స్వామి నీ చేతులతో ఇక్కడ ఆలయ నిర్మాణం ఇచ్చింది. నిన్న ఎంత జనాలు ఉంది కదా, ఆ జనాలకి వెళ్ళి నిన్న పాములు కూడా వచ్చింది. ఆయన వినిపించుకున్నట్లే ఆయన అనుకుంటే బాగుంటుంది. ఆయన మనము వచ్చి ఆయనతో పాటు ఆయన ఆశీర్వాదం ఉంటే మనం బాగుంటుంది. కాబట్టి ఇంకా ఆ ఆలయం కోసం మీరు ఇంకా కృషి ఇంకేం చేయాలి? ఇంకా అంటే ఆయన ఆశీర్వాదం ఉండాలి మనకు. దీనికి సంబంధించి అది కూడా మంచి క్వశ్చన్ వేసింది. ఎందుకనంటే ఇంత పెద్ద గుడి ఈడ మెయింటెనెన్స్ కావడానికి దీనికి ఆయన సంగారెడ్డి గారు ఇచ్చిన గుంటలు ఇచ్చిండు. అది కాంపౌండ్ వాళ్ళు పెట్టారు. ఇక ఒక 2 రూమ్లు లోపటంతా సీసీ రోడ్స్ సీసీ వేయడం లోపట. మళ్ళా ముందు కూడా ఈ గుడికి ముందట ఈ వృక్షాలు మరి ఇవన్నీ కలిపి అది కూడా బ్రాహ్మణుల ద్వారానే వాళ్ళని అడిగి వాళ్ళ సలహాలు తీసుకొని ఎక్కడ ఏ చెట్టు పెట్టాలి, ఎక్కడ పత్తి చెట్టు పెట్టాలి, పత్తి అది చాలా సామెతకి ఇష్టం. అది పెట్టాలని ఆ చెట్టు ఎక్కడ పెట్టాలి, స్వాములకు సంబంధించిన చెట్లు అవన్నీ కూడా పంతులు చెప్తారు ఎక్కడ ఏ వాస్తు ఏ వాస్తు. ఆ రకంగా వాళ్ళని అడిగి చేసి వాళ్ళ ద్వారానే వాళ్ళ సజెషన్ తీసుకొని వీళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా మామూలుగా కాంపౌండ్ వాళ్ళు కాకుండా నా అభిప్రాయం ఏంటంటే దీనికి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ స్థపతి ఇంజనీర్ డిఈ గారు మా డిఈ ఓం ప్రకాష్ గారి కూడా మేము చాలా రుణపడి ఉన్నాం. ఆయన ఎప్పుడు పోతే అప్పుడు అబ్బా ఏమి చేసేయి కంప్లీట్ చేసేయి, నువ్వు నీకు దేవుడు వరం ఇస్తాడు, మంచిగా చాలా న్యాయం జరుగుతుంది, చాలా మంచిగా అవుతావు, నువ్వు చేయి అని చెప్పని మాకు కూడా చాలా ప్రోత్సహించిండు. ఎప్పుడంటే అప్పుడు రమ్మంటే వచ్చిండు. ఆయన డిజైన్ తో ఆయన మాట కూడా ఎందుకు వచ్చిందంటే ఇది కాంపౌండ్ వాల్ అనేది ఇప్పుడు ఈ గుడి ఎట్లయితే వాళ్ళు నిర్మించి ఏది ఎక్కడ చేసిందో కాంపౌండ్ వాళ్ళు కూడా మామూలు గోడ పెట్టేసి కట్టి అది కాకుండా ఆయన ఒక స్టెప్ బై స్టెప్ ఒక డిజైన్ ఒక మంచి ప్లాన్ తో వేపించి వాళ్ళ ద్వారా డిజైన్ తీసుకొని దాంతో మన మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి ఈ ఎస్టిమేషన్ కానీ ఇది ఆయన ముంగట పెట్టి ఆయన ద్వారా గుడికి కంప్లీట్ గా కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ లోపల కమాన్ ఇటుకెళ్ళి మళ్ళీ ఆడ కమాన్ పెట్టాలనుకుంటున్నాం. పోతిరెడ్డిపల్లి చౌరస్తా ఇక్కడ నుంచి అక్కడికి స్ట్రీట్ లైట్స్
మా ఏం ఆడ కమాలు పెట్టాలి, శ్రీ మంజునాథ స్వామి టెంపుల్ అని చెప్పని వస్తే ఆడకి వస్తే ఇడికి వస్తే అక్కడికే ఇక్కడ వరకు స్ట్రీట్ లైట్స్. ఆ కట్ట 2 చెరువుల మధ్యన కట్ట, ఆ 2 చెరువుల మధ్యన ఆ రోడ్డు, అక్కడి నుంచి స్ట్రీట్ లైట్ వేసుకొని ఆడ కమాన్ పెట్టి ఇక్కడ దాకా వస్తే ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పని మా ఒక ఆలోచన. ఇవి అన్నీ కూడా ఆ భగవంతుడు నాకు తొందరగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మంత్రి గారి ఆశీర్వాదాలు ఉండాలి. మంత్రి గారు కూడా మాకు దీనికి సంబంధించిన ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తే మాకు మంచిగా అన్ని కట్టుకొని చేసి ఆయన కూడా వెల్కమ్ చెప్పినాం. మేము మళ్ళీ కూడా వెల్కమ్ చెప్తాం. మళ్ళీ మా గ్రామస్తులు అందరూ కూడా కలిసి ఆయనను అడిగి దీనికోసం, దీని అభివృద్ధి కోసం ఆయనకు ఇప్పుడు అడుగుదామని నాకు తెలిసి ఇక్కడ చూస్తే మాత్రం 100% కంపల్సరీ. ఆయన ఇప్పుడు మంత్రి గారు నిన్న వస్తే ఒక మంచి వాతావరణం. నేను ఈ మధ్య దేవాలయాలు ముఖ్యంగా విద్య, వైద్య, ఈ 3 విషయంలో మళ్ళా దేవాలయాలు అంటే ఆ ప్రాంతంలో ఎట్లా ఉంది కాలేజీ చూస్తాడు. చూసిందంటే కథ ఇక్కడ తప్పు చేసిన అశోక్ డైరెక్ట్ ఇంకా ముందు ఆలోచిస్తాడు. ఇక్కడ తప్పు చేసినావు సెట్ చేయి, ఏమున్నా నేను చూడడానికి అంటే అదే మాట అంటే. ఇంకో విషయం కూడా, గొప్ప మనస్తత్వం, గొప్ప హృదయం, గొప్పగా ఆలోచన చేసే వ్యక్తి అంటే శ్రీ దామోదర్ రాజనరసింహారావు. ఎట్లా అంటే ఆయనను మేము వీడికి పిలిపిస్తే ఆయనకు మేము చెప్పాల్సిన పని లేదు. ఆయనను ఈడికి పిలిపిస్తే ఆయనకు ఈడ చెప్పాల్సిన పని కాదు. కాన్స్టిట్యుయెన్సీ కానీ ఎక్కడైనా పోయినా ఏదైనా మీటింగ్లకు ఆయన పోతే మంత్రి గారు ఈడ చూస్తారు ఇట్లా, అరే ఇది ఇక్కడ మూలకు లేదు కదా, అక్కడ మూలకు అది, ఇక్కడ రౌతు పెట్టు, ఇక్కడ ఇది పెట్టు, ఇది ఇక్కడ గోడ కట్టు, ఇక్కడ గుడి పెట్టు, ఇట్లా ఆయననే చెప్పేస్తాడు. అంతే, దీనికి ఏం కావాలో కావాల్సిందంతా ఆయనే చెప్పేసి ఇవన్నీ చేసేసేయాలని సింహం. నిజంగా చెప్తున్నా. ఇక మాకు కూడా మాకు అదృష్టంగా ఆయన దొరకడం. ఎందుకనంటే నేను సర్పంచ్ ఉంది కదా, ఇనాన్న సర్పంచ్ ఉంటే అప్పుడు కాంగ్రెస్ నుంచి ఇనాన్న సర్పంచ్ ఉంటే మంచి అభిప్రాయం ఆయన వస్తే మాత్రం ఆయనని ఇచ్చిపోతుండే. ఆయన కూడా చేయదు అని చెప్పని ఆయన ద్వారా తీసుకొని ఫండ్స్ తీసుకొని ఇదంతా డెవలప్మెంట్ చేయాలని చెప్పని ఆలోచన ఉంది. మా గ్రామ పెద్దలు అందరం కూడా కలిసి వెళ్ళి ఆయన కూడా ఇవన్నీ శాంక్షన్ చేయించుకొని ఇవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పని మా అభిప్రాయం. ఇప్పుడు మన ఆలయం ఇక్కడ పంతులు పంతులు ఉన్నారు. అయితే బ్రాహ్మణ్స్ ఆందోళనలో ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి చేయడానికి డైలీ రావాలని అంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లుంటుంది, కొంచెం తాళం వేసి లేకపోతే ఊడోవడం చేయడం, ప్రతి దానికి కూడా ఇక్కడ లోకల్ పంతులు బాగుంటుంది అని చెప్పని లోకల్ సరే పంతులు ఉంటే చాలు. ఎందుకంటే ఇప్పుడు సెక్యూరిటీ కూడా కావాలి, మెయిన్ ఇంపార్టెంట్ సెక్యూరిటీ. మళ్ళీ ఇంకోటి భక్తులు, ఇప్పుడు నేను వస్తా, నేను స్వామి దర్శనం వస్తా, చాలా మంది అలాంటి సందర్భాలు వస్తాయి. అంటే ఇప్పుడు గ్రామాలు కాకుండా వివిధ గ్రామాల నుంచి కూడా వస్తారు. ఎందుకంటే మంజునాథ స్వామి అయినప్పుడు కంపల్సరీ 100% భక్త జనం వస్తారు, స్వామిని దర్శించుకుంటారు. రేపు శివరాత్రి రోజు నేను చెప్తున్నా కదా 100%. ఈ శివరాత్రి మొత్తం ఈయన ఇంకా 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 వివిధ గ్రామాల నుంచి కూడా వస్తారు. ఇంకా తెలియదు కూడా ఇంత పెద్ద స్వామి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నాడు అని చెప్పని కూడా తెలియదు. మేము చూపెడతాను, మీరు చూపెట్టాలి. ఆయన ఆశీర్వాదం ఉంటే కంపల్సరీ చూపెట్టాలి. ఆయన పిలుచుకుంటాడు అందరు. ఇప్పుడు నన్ను పిలిచింది కదా, నన్ను పిలిచినప్పుడు ఇంకా వాళ్ళని కూడా కంపల్సరీ ఆయన అనిపిస్తాడు. ఆయన ఆశీర్వాదం ఉంటుంది, అందరు బాగుంటారు. కాబట్టి ఇంకా మీరు కూడా ముందు అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయాలని చెప్పి, మరియు శ్రీ మంజునాథ స్వామి దేవాలయం, శ్రీ మంజునాథ స్వామి దేవాలయం అభివృద్ధి కోసం మీరు కృషి చేసి, మరి ఇప్పటిదాకా మీరు ఎంతో కృషి చేసారు. 16 సంవత్సరాల కష్టం నిన్నటితో అయిపోయింది అనుకుంది. మా దగ్గర నిన్న పెద్ద మనుషుల మధ్య అందరి మధ్య మాట్లాడితే ఒక పెద్ద మనిషి అన్నాడు, ఇక నేను ఇంత చేసి ఇన్నేళ్ళు అయింది ఈ దాకా తీసుకొచ్చినాం మరి అని చెప్పానంటే, మీరు అందరు మీరు ఈడికెళ్ళి చూడాలి పెద్ద మనుషులు అందరూ అని చెప్పానంటే, లేదు లేదు నువ్వు ఈడికి ఒకటే పని చేసినావు, ఇంకా 9 ఉన్నాయి చేసేది, ఇంకా 9 ఉన్నాయి చేసే పనులు,
ఒకటే చేసినాం, ఇంకా 9 ఉన్నాయి, అవి కూడా నువ్వే చేయాలి, నీ ఆధ్వర్యంలోనే అవుతాయి అని చెప్పని ఆ పెద్ద మనిషి కూడా కోరడం జరిగింది. అంటే మన మీద అంటే వాళ్ళు వెనకపట్ల ముందుకు వెళ్ళి అంటే కొద్దిగా యువకుడు అంటే ముందుకు వెళ్ళి స్వామి సేవా కార్యక్రమంలో ముందు వెనక సపోర్ట్ మీరు ముందు గ్రామస్తులు చెప్తుంది కాబట్టి మీరు గ్రామస్తులతో కలిసి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మరి ఇక్కడ మన మంజునాథ స్వామి ఆలయం ఒక మనం ఎక్కడ పోయినా ఇప్పుడు ఉదాహరణ రేపు శివరాత్రి రోజు ఎక్కడ ఒక్కొక్క ఇక్కడ అంటే మన జిల్లాలో అదే ఇక్కడ ఎక్కువ మట్టుకు అంటే ఇక్కడ పోయే పక్కన ఎడపాయల అటు పోయేసి లేకపోతే శివాలయాలు కీలకం అంటే శివరాత్రి కాబట్టి ఈ శివాలయానికి కంపల్సరీ రేపు శివరాత్రి అంటే 26 తారీఖు, ఈరోజు 22, 21 ఈరోజు ఇంకా 5 రోజులే ఉంది. 5 రోజుల్లో రప్పించుకుంటుండే కంపల్సరీ రావాలి. అందరికీ కూడా ఈ దేవుని ఈ శివరాత్రికి మా శ్రీ మంజునాథ స్వామి దేవాలయానికి వచ్చి శివుని ఆశీర్వాదం పొందాలని చెప్పని ప్రజలకు కూడా నా యొక్క మనవి చేస్తుంది. మీ తరఫున ఒకసారి తెలియదు. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ మంజునాథ స్వామిని మనం రప్పించుకోవడం జరిగింది. ఆయన ఆశీర్వాదంతోనే మనం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి అన్నగారు కూడా టైం ఇవ్వడం, ఆలయ నిర్మాణం కోసం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆలయ నిర్మాణానికి గ్రామస్తులు కావచ్చు, వివిధ గ్రామస్తులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇంకా అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఆలయ నిర్మాణానికి మీ అందరి సహకారాలు చేయాలి. ఆలయ నిర్మాణం అయిపోయింది, ఇంకా ముంగట ఉన్న కార్యక్రమాలు అయితే ముంగట ఏమేమి కార్యక్రమాలు అయితే ఉన్నాయో ఇక్కడ రాసుకోవాలని చెప్పింది. ఆ కార్యక్రమాలు బౌండరీ చెట్లు ఇంకా ముంగట కమిటీ లేక ఆ విధంగా వచ్చిన భక్త జనాలందరికీ కూడా కూర్చోవడానికి, ఉండడానికి, నీరు ఉండడానికి అన్ని విధాల కోసం సహకరించాలని చెప్పి ప్రజలు ఆశగా కోరుతున్నాడు ప్రజల కోసం. కాబట్టి మీ ప్రజలందరూ కూడా సహకారం మీరందరూ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సహకారం ఆలయం కోసం ముఖ్యంగా ఆయన అనుకుంటే మీరు అందరూ వస్తారు, ఆలయం అభివృద్ధి కూడా అవుతుంది. కాబట్టి ఆలయ అభివృద్ధి కోసం మీ అందరి సహకారం ఉండాలి. గ్రామస్తులది, ప్రజలది, ప్రజాప్రతినిధులది, అధికారులది, ప్రతి ఒక్కరిది కూడా ఉండాలని చెప్పి మా నరసింహ ఛానల్ ద్వారా శ్రీ మంజునాథ స్వామి ఆశీర్వాదం మీకు అందరికీ ఎల్లవేళలా ఉండాలి. కాబట్టి నేను కూడా మా ఛానల్ ద్వారా ప్రత్యేక పూజ కార్యక్రమంతో పాటు ఇక్కడ ఒక పూజ కార్యక్రమం జరిగింది. కాబట్టి మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనసు కోరుకుంటున్నా. కాబట్టి స్వామివారికి పిలిపించుకుని కాబట్టి నేను వచ్చిన కాబట్టి మీరందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోండి, అంతా బాగుంటుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించండి, అందరూ బాగుండాలి, అందులో నేనున్నామని చెప్పి కోరుకుంటూ అశోకన్న నాకు టైం ఇచ్చినందుకు ఆయన కూడా శ్రీ మంజునాథ దేవాలయం, పోతిరెడ్డిపల్లి గ్రామం, అందోలు పట్టణం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం. మా గ్రామానికి రండి, చూడండి, దర్శించుకోండి, ఆ యొక్క శివుని ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను. మంచిగా ఉండాలని కోరుకుంటాను. ఓం నమస్తే. ఓం నమస్తే. శ్రీ మంజునాథ దేవాలయం. ఓం నమస్తే. కంపల్సరీ మీరే ఇక గుడికి ప్రచారం చేసి అందరికి ప్రజలలో తీసుకుపోవాల్సిన బాధ్యత మీ మీద పెడుతున్నాం. 100%. మాది కూడా ఏం లేదు, ఆయన కృప, ఆయన ఆశీర్వాదం, ఆయన తరస్తు అంటే కంపల్సరీ తీసుకెళ్లడమే, అంతే, ఏం లేదు. ఆయన నాకు సేవ చేయమని చెప్పి నేను సేవ చేశాను, మీరు సేవ చేసి మీరు సేవ, అంతే అంతే. మన సేవకులు మాత్రమే. ఆయనే మన గురువు, దేవం అంతే, తల్లి తండ్రి శ్రీ మంజునాథ స్వామి